టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి హిట్ 3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 750 హై ఇంపాక్ట్ థీమ్స్‌తో కూడిన క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో ఉంటుంది. ఫీజు 9,999. సో, ఇది మీకెందుకంటే యూ ఆర్ సపోజ్డ్ టు రేస్ అగైన్స్ట్ ది టైమ్. సో, బికాజ్ వి హావ్ ఓన్లీ 100 డేస్. 100 రోజులు మాత్రమే ఉంది. జూలైలో ఒక 20 రోజులు అనుకుంటే, ఆగస్ట్‌లో 31 డేసు, సెప్టెంబర్‌లో 30 డేసు, అక్టోబర్‌లో ఒక 20 రోజులు. సో, మొత్తం మీద 100 రోజులుంది. ఈ 100 రోజుల్లో మనం ఏ విధంగా మన సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వాట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ రీడింగ్, రివైజింగ్, రీప్రొడ్యూసింగ్, రిపీట్. అంటే రీడింగ్ చదవడం, రివైజింగ్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం, రీప్రొడ్యూసింగ్ అంటే మళ్ళీ రాసి చూసి ఈ చదివిన దాన్ని రివైజ్ చేసిన దాన్ని రాయడం. మళ్ళీ అది పదే పదే రిపీటెడ్‌గా చేయాలి. ఈ 100 రోజుల్లో మీరు చేయాల్సింది ఇంతకన్నా ఏమి లేదు. సో, ఆఫ్టర్ ద సక్సెస్‌ఫుల్ హిట్ అండ్ హిట్ 2 ఫర్ ద ప్రిలిమ్స్ వి ఆర్ స్టార్టింగ్ దిస్ హిట్ 3 ఫర్ ద మెయిన్స్. సో, ప్రిలిమ్స్ కోసం మనం ఒక హిట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాము. ఒక 1 మంత్‌కి సంబంధించి. తర్వాత హిట్ 2 పెట్టాము. ఒక 1 వీక్‌కి సంబంధించి. అండ్ ఇప్పుడు మెయిన్స్ కోసం హిట్ 3 స్టార్ట్ చేసాం. సో, హిట్ అంటే హై ఇంపాక్ట్ థీమ్స్. సో, ప్రిలిమ్స్‌లో చాలా బాగా హిట్ అయిందిది. సో, కాబట్టి ఆ హై ఇంపాక్ట్ థీమ్స్‌తో కూడినటువంటి మెయిన్స్ పర్స్పెక్టివ్ కూడా తీసుకొస్తున్నాం. సో, ఇదెలా ఉంటుంది? మొత్తం మనకి స్ట్రాటజీ ఏంటంటే 75 యూనిట్స్ ఉన్నాయి సిలబస్‌లో. పేపర్ 2, 3, 4, 5 కలిపి. జనరల్ ఎస్సే కాకుండా. 75 యూనిట్స్‌లో 10 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ మేము డిస్కస్ చేస్తాం. అంటే టోటల్‌గా 750 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మొత్తం 5 వారాల ప్రోగ్రామ్ ఇది. 25 రోజుల్లో ఉంటుంది. అంటే వారంలో మండే టు ఫ్రైడే ఆహ్, క్లాసెస్ చెప్తాను. సాటర్‌డే, సండే మీరు ప్రిపేర్ అవ్వాలి. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే అది ఈ 6 రోజుల పాటు చెప్పినటువంటి క్వెషన్ అండ్ ఆన్సర్‌లని రివైజ్ చేయాలి. రీప్రొడ్యూస్ చేయాలి. అలా మొత్తం 5 వారాలుంటాయి. వారానికి 5 రోజులుంటాయి. మొత్తం 25 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఈ క్లాస్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మండే టు ఫ్రైడే డైలీ 6 అవర్స్ క్లాసెస్. 8 ఏఎం టు 3:30 పీఎం. సో, ఈచ్ క్లాస్ ఒక 2 అవర్స్ క్లాస్ అనమాట. అంటే లైక్ 8-10 ఒక క్లాస్ ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి 10:30-12:30 ఉంటుంది. మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చి 1:30-3:30 వరకు మూడో క్లాస్ ఉంటుంది. సో, ఇట్లా మొత్తం ప్రతిరోజు 6 క్లాసులు. సో, 3 సెషన్స్ ఎ డే అనమాట. సో, ఇది హైబ్రిడ్ క్లాస్ మోడల్‌లో ఉంటుంది. మీరు క్లాస్ రూమ్‌కి రావచ్చు. అంటే ఆఫ్‌లైన్‌కి రావచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా సేమ్ క్లాస్‌కి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ మా యాప్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. హైబ్రిడ్ క్లాస్ మోడల్‌లో అనమాట. సో, ఈ సబ్జెక్టు ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ వీక్ మొత్తం 5 వారాలని చెప్పాం గదా! ఇది మొత్తం షెడ్యూల్ 8 ఏఎం నుంచి 10, 10:30-12:30 అండ్ 1:30-3:30. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ వీక్‌లో పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్ సెక్షన్ ఏ ఉంటుంది. అయిపోతుంది. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఉండేటటువంటి ప్రతి యూనిట్ నుంచి 10 క్వెషన్‌లు ఇస్తాం. ఆ 10 క్వెషన్‌లు ఇచ్చినప్పుడు మీకు కంపల్సరీగా 10 నుంచి ఒక సెక్షన్ నుంచి కనీసం ఒక క్వెషన్ అన్నా వస్తుంది. మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. సెకండ్ వీక్‌లో గవర్నెన్స్, తర్వాత తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్ సెక్షన్ బి. థర్డ్ వీక్‌లో సోషియాలజీ, జియోగ్రఫీ, తర్వాత టీఎస్ మూవ్‌మెంట్ సెక్షన్ సి. ఫోర్త్ వీక్‌లో బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ. ఫిఫ్త్ వీక్‌లో మిగతా టెక్నాలజీ పార్ట్ సెక్షన్ బికి సంబంధించినటువంటిది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ తెలంగాణ ఎకానమీ. సో, ఇట్లా మొత్తం 5 వారాల్లో 5 పేపర్‌లకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామ్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ క్లాస్ రూమ్‌లో. అంటే ఫుల్ లెంగ్త్ సబ్జెక్ట్ చెప్పడం అనేది ఉండదు. క్వెషన్ ఇవ్వడం 10 క్వెషన్స్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ప్రతి యూనిట్ నుంచి ఇస్తారు. సో, స్టడీ మెటీరియల్ ఉంటుంది. సో, ప్రతి క్వెషన్ అండ్ ఆన్సర్‌కి సంబంధించినటువంటి ఒక కీవర్డ్స్‌తో కూడినటువంటి షార్ట్ నోట్స్ ఇస్తాం అనమాట. ఆ షార్ట్ నోట్స్ చదివి మీరు ఎక్స్‌ప్లనేటరీ క్వెషన్స్ ఆన్సర్స్‌ని కూడా దాని మెటీరియల్ రూపంలో ఇస్తాం. తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్‌లోనూ ఉంటుంది. సో, దిస్ ప్రోగ్రామ్ విల్ బి యూజ్‌ఫుల్ టు దోస్ హూ హావ్ స్టడీడ్ ద బేసిక్ సబ్జెక్ట్. ఆల్రెడీ మీరు ఇప్పటికి ఒక 2, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయిపోయారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. యూజ్‌ఫుల్ ఉంటుంది.
అండ్ అలాగే ఇంకెవరికి ఉంటుందంటే ఈ ప్రోగ్రాము సబ్జెక్ట్ తెలిసుంటుంది. బట్ దే హావ్ నో ఐడియా హౌ టు ప్రెజెంట్ ది ఆన్సర్ అండ్ హౌ టు రిమెంబర్ ది ఆన్సర్. సో, ఒక ఆన్సర్ చదివినప్పుడు, ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు దాన్ని ఏ విధంగా ఎఫెక్టివ్‌గా 12 నిమిషాల్లో ఒక క్వెషన్‌కి ఆన్సర్‌ని ప్రెజెంట్ చేయాలి అనేది తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనమాట. సో, ఎవరికి ఉపయోగపడుతుంది మోర్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఎస్ఐ యాస్పిరెంట్స్, కానిస్టేబుల్స్ యాస్పిరెంట్స్, గ్రూప్ 2 యాస్పిరెంట్స్ వీళ్ళు ఎవరైతే బేసిక్ సబ్జెక్ట్ చదివేశారు అండ్ బిట్ టు బిట్ గుర్తుపెట్టుకుంటారు. కానీ దీన్ని ఒక డిస్క్రిప్టివ్ మెథడ్‌లో ప్రెజెంట్ చేయడం అనేది రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అభ్యర్థులందరికీ ఇది ఉపయోగపడుతుందన్నమాట. సో, ఆల్ దిస్ ప్రోగ్రామ్ 25 డేస్‌కి సంబంధించిన ఈ 150 గంటల కార్యక్రమం. సో, ఈ 150 గంటల కార్యక్రమం మీకు 9,999 రూపీస్‌కి అంటే సుమారుగా 10,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో, ఈ ప్రోగ్రామ్‌ని మీకు అందజేయడం జరుగుతుంది. అంటే మొత్తం క్లాస్ రూము, తర్వాత యాప్ ద్వారా స్టడీ మెటీరియల్ డౌన్‌లోడబుల్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవచ్చు. సో, దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రీ ఓరియంటేషన్ క్లాసు జులై 14థ్ సండే రోజు మార్నింగ్ 8:05 ఏఎం టు 1 పీఎం వరకు ఒక సెక్షన్ మొదలుపెట్టేస్తాం. మొదలుపెట్టినటువంటి రోజున ఒక ఒక క్లాస్ మీకు ఫ్రీగా ఉంటుంది. ఈ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ దీనికి సంబంధించి మీరు ఈ ఫ్రీ క్లాస్‌కి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఈ క్లాస్ వచ్చి మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంజయ్ థియేటర్ పక్కన ఉంటుంది. సో, ఈ ఈ యాస్పెక్ట్స్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మాక్సిమం రిజల్ట్ వస్తది. మీకు 750 క్వెషన్ అండ్ ఆన్సర్స్ చదివినప్పుడు, అది ఇని, వాటిని చదివి, మళ్ళీ మీరు రాయాలి. చూసి కూడా రాయాలి. చూడకుండాను రాయాలి. అండ్ ఒక్కొక్క యూనిట్ నుంచి 10 క్వెషన్స్ మీకు నేర్పించినప్పుడు, కనీసం ఒక క్వెషన్ రాదా? ఆ 10 క్వెషన్స్‌లో ఆర్ అదర్‌వైజ్ రాలేదు అనుకోండి. ఇన్ని 10 క్వెషన్‌లు చదివినప్పుడు, ఆ ఓరియంటేషన్‌లో మీకు ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాయగలిగే స్కిల్ కూడా వస్తుంది.